హలో అండి, ఇవాళ నేను పరిటాల ఆంజనేయ స్వామి గుడికి వచ్చాను. ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ ఈ గుడి. హనుమాన్ టెంపుల్కి వచ్చాను. చిన్నప్పుడు వచ్చాను, మా అమ్మ నాకు పోయిందే. ఇక్కడ ఏంటంటే పెద్ద ఆంజనేయ స్వామి చూసే ముందు చిన్న ఆంజనేయ స్వామి ఉంటారనమాట. స్టార్టింగ్ ఎంత కళగా ఉంటుందంటే అంత కళగా ఉంటుంది. ఎంటర్ అవ్వగానే కాలు కడుక్కొని లోపలికి వచ్చి చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. పక్కనే ఫస్ట్ ఎంట్రీయే సీతారాముల టెంపుల్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళాలి. ఇది ఆన్ ది వే. బయట ఎంత బాగుందో మార్నింగ్. ఇదే సీతారాముల టెంపుల్. సో ఫస్ట్ సీతారాముల టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని ఆ తర్వాత నేను ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాను అనమాట. మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల అంత ఫాగ్, చలికాలం, చాలా చల్లగా ఉంది. మమ్మల్ని కాపాడండి, అందరినీ బాగా చూసుకోండి అని చెప్పేసి మేము దండం పెట్టేసుకొని ఆ తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళే ముందు చూపించిన 2 క్లిప్స్. లోపల ఫస్ట్ సీతారాముల టెంపుల్ ఉంటుంది కదా, లోపల విగ్రహాలన్నీ గ్రానైట్తో చేసి ఉన్నాయి. గ్రానైట్ అంటే పాలరాయితో చేస్తున్నాయి అన్నమాట. ఎంత బాగుంటాయి, ఎంత క్యూట్గా ఉందో. తర్వాత ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ గుడికి వెళ్ళాం అనమాట. లోపల ఎంత బాగుంటుందో తెలుసా, విగ్రహం కూడా ఎంత బాగుంటుంది, ఎంత కళగా ఉంటుందో. దీని పక్కన లడ్డూలు అమ్ముతారనమాట. కావాలంటే తీసుకోవచ్చు. మార్నింగ్ కాబట్టి మేము తీసుకోవాలి ప్రసాదం. ఇంకా తర్వాత పైకి వెళ్ళి అట్లా ఒక ప్రదక్షిణ చేసి వచ్చాం అనమాట. నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే అక్కడ గంట ఉంటుంది చూసారా, తోక గంట పెట్టి ఇట్లా కొడతారనమాట. నాకు బాగా అనిపిస్తుంది అది. సో అంతే. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా ఈ టెంపుల్కి రావాలి. ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు కట్టారు ఇది. ఇంకప్పుడు వచ్చాము. ఆ తర్వాత చాలాసార్లు వచ్చాము, ఎందుకంటే పరిటాల పక్కనే కాబట్టి. కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఆ మెమరీస్ అనమాట నాకు అయ్యే ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మా పేరెంట్స్ పెళ్ళయ్యా కూడా వచ్చాము. బాగుతో రావాలి నేను ఒక కార్లో ఉన్నాను అనమాట. సో అలా వచ్చాము. ఎవరైనా విజయవాడ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. చాలా బాగుంటుంది. సో మేము పరిటాల హనుమాన్ టెంపుల్కి వచ్చాము అనమాట. చూసారండి ఎంత పెద్ద హనుమాన్ టెంపుల్. ఇక్కడ సీతారాముల టెంపుల్ ఉంది, ఆ తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడ హనుమంతుడి టెంపుల్. సో దర్శనం చేసుకొని వచ్చాము. సో ఈ సంగతి అన్నమాట. ఇక్కడ సీతారాముల టెంపుల్ ఉంది, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. అక్కడ వచ్చేసి మార్నింగ్ వైజ్ అనమాట. ఇంకా సన్ రైజ్ ఇప్పుడే అవుతుంది. ఈ టైంలో ఇక్కడికి వచ్చి